everyone, welcome back to my channel Venni Pandu Diaries. Please subscribe to our channel andi alani mee friends and family kuda share cheyandi. మా వీడియోస్ అన్ని వరకు రావాలి అంటే అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో మీరు కానీ మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే నా పేరు ఝాన్సీ అనమాట. సో మా ఛానల్లో చాలా వీడియోస్ ఉంటాయి. ఐ హోప్ మీకు బాగా నచ్చుతుంది, ఒకసారి చెక్అవుట్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మేకప్ యాక్సెసరీస్. ఆ మేకప్ యాక్సెసరీస్ రాసుకోవాలి లిటరలీ, లేదంటే అసలు గుర్తుండదు. పిన్నులు, క్లిబ్బులు అవి ఇవి అని చెప్పి చాలా పెద్ద సంతా ఉంటుంది. సో ఏం చేస్తారంటే మీ మేకప్ ఆర్టిస్ట్ మీరు ఎవరైతే హైర్ చేసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఏమేమి యాక్సెసరీస్ అవసరం పడతాయి అని తనని అడగండి, తను చెప్తుంది. అవన్నీ నోట్ చేసుకొని మీరు కొనుక్కోండి, అది బెస్ట్. ఎందుకంటే పిన్నులు, క్లిబ్బులు, యూ పిన్లు, హెయిర్ ఎక్స్టెన్షన్స్, హెయిర్ స్ప్రేలు, సెల్ఫ్ మేకప్ చేసిన వాళ్ళైతే హెయిర్ స్ప్రేలు, హెయిర్ సెటర్స్, అండ్ కొంతమందికి బాల్డ్ పచ్చెస్ కనిపిస్తూ ఉంటాయి, వాళ్ళు దానికి సంబంధించి తీసుకోవాలి. ఇలా ప్రతిదీ మీ మేకప్ ఆర్టిస్ట్ని అడగండి. అండ్ మీ మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడండి, మీకు ఎలాంటి అవుట్పుట్ కావాలి అని చెప్పి. ఏదో వాళ్ళు వేస్తే సున్నం వేసినట్టు గోడకి వేయించుకోవద్దండి, ఓకేనా? మీ రిక్వైర్మెంట్ చెప్పండి, సిస్టర్ నాకు ఇలా కావాలి. ఎందుకంటే యు ఆర్ పేయింగ్ రైట్. పే చేసినప్పుడు ప్రాపర్గా మనం వాళ్ళతో గైడ్ చేయాలి. వాళ్ళు ఎలా గోడకు సున్నం వేస్తే అట్లా వేయించుకుంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏది చేస్తే అదే కరెక్ట్ ఫీలింగ్ లో వీళ్ళు ఉంటారు, అండ్ వాళ్ళు అలానే ఉంటారు. సో ప్లీజ్ ట్రై టు టాక్ విత్ దెమ్. చెప్పండి వాళ్ళకి మీ రిక్వైర్మెంట్. న్యాచురల్ గా కావాలా, కొంచెం గ్లోయిగా కావాలా, కొంచెం లైక్ మనకు షేడ్స్ అనేది కొంతమంది ఐ షేడ్స్ అవి మంచిగా పెట్టుకుంటా ఉంటారు. సో అవి కూడా వాళ్ళతో పింక్ వేస్తే పింకే వేయించుకుంటాం వాళ్ళతో మేము. వాళ్ళు రెడ్ వేస్తే రెడ్డే. నీ చీర రెడ్ ఉండు, నువ్వు రెడ్ వేసుకుంటే యా నుంచి మ్యాచ్ అవుతుంది? మ్యాచ్ అవ్వదు. సో అట్లాంటివన్నీ కూడా మీ మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడి తనతో మీకేం కావాలి. మనకు పింట్రెస్ట్ లో చాలా ఉంటాయి డిజైన్స్, ఓకేనా? మన హెయిర్ స్టైల్స్ గురించి కానీ ప్రతిదీ మనకు పింట్రెస్ట్, గూగుల్లో దొరుకుతాయి. ఓపిక్గా సెర్చ్ చేయండి, మీ రిక్వైర్మెంట్ ఏంటి అని చెప్పి చెప్పండి వాళ్ళతో. బికాజ్ మేకప్ ఆర్టిస్ట్లకు ఎలా తెలుస్తుందండి మనకేం కావాలని. సో వాళ్ళతో మాట్లాడండి. మీరు మేకప్ ఆర్టిస్ట్ని బుక్ చేసినప్పుడే వెళ్ళి మాట్లాడి మీకేం సూటబుల్ గా ఉంటుంది, ఎలా చేసుకుంటే బాగుంటుంది, గ్లోయింగ్ మేకప్, మ్యాట్ ఫినిషా, ఇలా ఎవ్రీథింగ్ టాక్ విత్ దెమ్. ఓకే, మాట్లాడుకుని వాళ్ళతో మీరు తీసుకెళ్ళండి. ఐ మీన్ ఆ డే కోసం ప్రిపేర్ అవ్వండి. అండ్ మీరు ఖచ్చితంగా మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ అయితే క్యారీ చేయండి, ఓకేనా? మేకప్ వేసే ముందు లైట్గా మేకప్ వేయించుకోవద్దండి. మీరు ఏదైతే యూజ్ చేస్తారో ప్రోడక్ట్స్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఇవి వేసుకొని తర్వాత మేకప్ వేయించుకోండి. అప్పుడు మీ స్కిన్ అనేది పాడవకుండా ఉంటుంది. కొంతమంది మా మేకప్ ఆర్టిస్టులు మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ కూడా వాళ్ళే వేసి మరి మంచిగా మేకప్ చేస్తారు, మంచిగా డెవలప్ చేస్తారు మనల్ని. అలాంటి వాళ్ళకి మాత్రం థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి వాళ్ళ వల్లే మా స్కిన్ కొంచెం మంచిగా ఉంటుంది ఆఫ్టర్ వెడ్డింగ్ ఆర్ ఎల్స్ ఆఫ్టర్ ఎనీ ఈవెంట్. కొంతమందికి అయితే పాపం మేకప్ చేయించుకున్నాక పాడైపోయిన స్కిన్ అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. బికాస్ వాళ్ళు వేసిన ప్రొడక్ట్ వీళ్ళకి సెట్ అవ్వకపోవడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. బెటర్ మీ యొక్క మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ యూజ్ చేయండి, దాని మీద మేకప్ వేయించుకుంటే బాగుంటుంది. అండ్ మేకప్ రిమూవ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. జస్ట్ వెళ్ళి అలాగే వాటర్ వేసుకుని కడుక్కున్న అసలు కొంతమంది అలా కడగకూడదండి. మేకప్ రిమూవింగ్ కానీ కొన్ని ఆయిల్స్ అమ్ముతారు, లేదా మీ ఇంట్లో కొబ్బరి నూనె ఉంటుంది కదా, చిన్న కొబ్బరి నూనె 10 రూపాయల డబ్బా క్యారీ చేయండి. టిష్యూస్ క్యారీ చేయండి. టిష్యూలో లేదా మన చేతిలో కొంచెం కొబ్బరి నూనె వేసుకొని ఫేస్ అంతా అప్లై చేసి టిష్యూతో తుడిచేసి మళ్ళీ 2 సార్లు ఫేస్ వాష్తో వాష్ చేసుకోండి. అంతేగాని డైరెక్ట్గా వాటర్ వేసేసుకొని తప్పు పెట్టి రుద్దేస్తారు. అలా చెయ్యకండి, ఎందుకంటే మీ స్కిన్ లో అలాగే ఉంటుంది మేకప్. అది పోకపోతే స్కిన్ పాడైపోతుంది, స్కిన్ బ్రేక్అవుట్స్ అవుతాయి, ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి. మేకప్ వేయించుకోవడం ఎంత ఇంపార్టెంటో రిమూవ్ చేయడం కూడా వెరీ ఇంపార్టెంట్. క్యారీ 1 స్మాల్ కోకోనట్ ఆయిల్ లేదా జాన్సన్స్ బేబీ ఆయిల్, ఈ 2 క్యారీ చేయండి. ఏదో ఒకటి టిష్యూ మొత్తం ఫేస్ అంతా అప్లై చేసేసి టిష్యూతో నీట్గా తుడిచేసి ఆ తర్వాత మళ్ళీ వాటర్ వేసుకోవద్దండి, ఓకే? మనం ఏదైతే వాడతామో సబ్బు కానీ ఫేస్ వాష్ కానీ బాగా చేతికి ఫోమ్ వచ్చి రుద్దేసుకొని అండ్ దెన్ అప్లై ప్రాపర్గా 2 సార్లు వాష్ చేశారంటే మీ స్కిన్ నీట్గా ఉంటుంది. ఆ వాష్ చేసి వదిలేస్తారు మళ్ళీ. అలా చేయకండి. వీలైతే ఒక మాయిశ్చరైజర్ పెట్టండి దానికి, అప్పుడే మీ స్కిన్ బ్రేక్అవుట్స్ లేకుండా ఉంటాయి. ప్లీజ్ ట్రై టు డూ దిస్, ఓకే? అప్పుడే మీ స్కిన్ బాగుంటుంది. ఎందుకంటే చాలా మంది చెప్పే కంప్లైంట్ ఇది, అందుకోసం చెప్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటి, అండ్ మేకప్ ఆర్టిస్టులు, సో ఒకవేళ మీకు వాళ్ళు వేసే లిప్స్టిక్లు నచ్చకపోతే క్యారీ 1 లిప్స్టిక్. మీకు బాగా ఏ లిప్స్టిక్ ఎలివేట్ అవుతారు మీరు ఆ లిప్స్టిక్ వేసుకుంటే అని మీకు తెలుస్తుంది కదా. సో ఆ లిప్స్టిక్ క్యారీ చేయండి. వీలైతే మీకు మ్యాచ్ అయ్యేట్టుగా అంటే మేకప్కి ట్రై టు పుట్ దట్ లిప్స్టిక్. మంచిగా కనిపిస్తాం మనం, ఎందుకంటే మనకి ఏ లిప్స్టిక్ సెట్ అవుతుందో మనకే తెలుసు కదా. ఒకవేళ మీకు ఏదైనా ఐడియా ఉంటే అది ట్రై చేయండి.
అదే ఇంకా మేకప్ థింగ్స్ అన్నీ మీరు మేకప్ ఆర్టిస్ట్తో మాట్లాడుకొని చేసుకోవాల్సిందే. పిన్స్, యూ పిన్స్ అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఒకవేళ మీరు పొడుగు జడ పెట్టుకునేట్టుగా అంటే జడ కుచ్చుళ్ళు ఇట్లాంటివన్నీ క్యారీ చేయండి. పిన్నులు అండ్ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ సెట్స్ వస్తూ ఉంటాయి మనకు హెయిర్ పెట్టడానికి, అవి క్యారీ ఎవ్రీథింగ్. జ్యువెలరీ కూడా అంతే, ప్రతిదీ మీరు క్యారీ చేయండి, అన్నీ సెట్ చేసుకోండి. రేపు పెళ్ళంటే ఇవాళ కూర్చొని 2 days ముందే కూర్చొని మీ బ్యాగ్ మీరు సర్దేసుకోండి. ఒక కవర్, మనకు కవర్స్ దొరుకుతాయి బయట, ఇట్లాంటి కవర్స్. ఓకే, అట్లాంటి కవర్స్ తెచ్చుకొని ఓకే ఇది ఎంగేజ్మెంట్ చీర పెట్టేసుకోండి, దానికి కావాల్సిన జ్యువెలరీ పెట్టేసుకోండి. ఓకే, అండ్ ఇది పెళ్లి చీర, పెళ్లికి కావాల్సిన యాక్సెసరీస్ ఎవ్రీథింగ్, యువర్ పెట్టికోట్, యువర్ శారీ అండ్ యువర్ బ్లౌజ్ సెట్ కవర్లో పెట్టేసేయండి. దానికి సంబంధించిన జ్యువెలరీ ఒక పక్క పెట్టుకోండి. సో మీరు ఆ రోజు హడావిడిలో ఉన్నప్పుడు మీకు ఎవరు హెల్ప్ చెయ్యరు బేసిక్గా. సో అన్ని సెట్ చేసుకున్నారంటే మీరు అవి మేకప్ ఆర్టిస్ట్కి ఇచ్చేస్తే తను మీకు మంచిగా మేకప్ చేస్తుంది అండ్ మంచిగా జ్యువెలరీ అనేది సెట్ చేసి మిమ్మల్ని మంచిగా రెడీ చేస్తుంది. ఓకేనా? ఈవెన్ రిసెప్షన్కి కూడా అంతే. రిసెప్షన్ డ్రెస్, దానికి కావాల్సిన జ్యువెలరీ, దానికి కావాల్సిన యాక్సెసరీస్ మంచిగా ఒక పెద్ద కవర్లు తీసుకొచ్చుకోండి. కవర్లలో అన్ని ప్యాక్ చేసుకోండి, ప్రతిదీ ప్యాక్ చేసుకోండి. మీకు కావాల్సిన పెట్టికోట్స్ ఎవ్రీథింగ్ ప్యాక్ చేసి వీలైతే దాని మీద స్టిక్కర్ అంటించి రాసుకోండి. రిసెప్షన్, మ్యారేజ్, పెళ్లికూతురు ఈవెంట్, హల్దీ ఇలా రాసుకొని పెట్టుకోండి. లేదా ఎందుకంటే ఎవరు హెల్ప్ చేయరు మాకి బేసిక్గా, అందుకే చెప్తున్నాను. నేను ఇవన్నీ ట్రై చేశాను, నాకు మంచిగా వర్కౌట్ అయినాయి, మొత్తం క్లమ్జీ అవ్వకుండా మంచిగా వర్కౌట్ అయినాయి, అందుకే చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ మేకప్ యాక్సెసరీస్ అయిపోయినాయి కదా. ఈవెంట్ డే మనకు చాలా హడావిడి ఉంటుంది. మన ముఖానికి పసుపు కుంకుమ అన్ని అద్దేస్తారు. ఫైన్, లెట్ దెమ్ డూ. వాళ్ళు చేయాలనుకున్నారు చేయనియండి. మంచి మేకప్ ఆర్టిస్ట్ చేతిలోకి వెళ్ళక తన ఎలాగో చూసుకుంటుంది మనల్ని కాబట్టి. సో వాళ్ళకు ఇది పెట్టకండి అది పెట్టకని చెప్పి ఫోర్స్ చేయకండి. పాపము ఫీల్ అవుతారు చాలా మంది, ఇదేంటి నన్ను పెట్టనియట్లేదు, ఏం చేయనట్లేదు, ఈ పాప ఇప్పుడే మాట వినట్లేదు, రేపు పెళ్ళైతే వాళ్ళ మొగుడు మాట ఎట్లుంటుందో, వాళ్ళ అత్తగారి మాట ఎట్లుంటుందో అని చెప్పి చెవులు కొరుక్కుంటా ఉంటారు కొంతమంది జనాలు. సో కుంకాలు పసుపులు పెడుతుంటే పెట్టనివ్వండి, మళ్ళీ మనం మంచిగా వాష్ చేసుకొని మేకప్లో కూర్చోవచ్చు. ఓకే, సో అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటి ఏంటంటే యాజ్ ఐ సెడ్, ప్యాక్ యువర్ థింగ్స్ అకార్డింగ్లీ. ఓకే, ఎవ్రీథింగ్ చెప్తున్నాను కదా. రిసెప్షన్ జ్యువెలరీ, పెట్టికోట్స్, డ్రెస్ అండ్ దానికి కావాల్సిన యాక్సెసరీస్ ఒక పెద్ద కవర్లో సెట్ చేసుకోండి. వీలైతే పెద్ద కవర్లో అన్నీ పెట్టేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ రిసెప్షన్ అయిపోయిందా, పెళ్లి కూతురు, ఇలా ఎవ్రీథింగ్ అన్ని కవర్లో సెట్ చేసుకోండి. ఎందుకంటే మాకు ఎవ్వరు హెల్ప్ చేయరు ఆ టైంలో, మనము పరిగెత్తలేము ఆ టైంకి ఏదైనా కావాలంటే. సో ప్రతిదీ సెట్ చేసుకొని రాసుకొని పెట్టుకొని సర్దేసుకోండి పెళ్లికి 2 రోజులు ముందున్నప్పుడే. అండ్ కొంతమంది ప్రీ ప్లేటింగ్ చేయించుకోరు, శారీస్ మేకప్ ఆర్టిస్ట్ చేస్తుందిలే అనేసి. తను చేస్తుందండి. మీకు పెళ్లి కూతురు ఈవెంట్కి కొంతమంది పాపము ఓన్లీ పెళ్లికే ఓన్లీ రిసెప్షన్ మాత్రమే పిలిపించుకుంటారు పాపం మేకప్ ఆర్టిస్ట్ని. ముహూర్తానికి పిలిపించుకోరు, పాపం పెళ్లి కూతురు ఈవెంట్కి కూడా పిలిపించుకోరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మీరే మీకు ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలని యూట్యూబ్లో బొచ్చడి వీడియోలు ఉంటాయండి. ఏదో ఒక 300 ఇస్తే చేయించేస్తారు బయట, 300 ఎందులో అంత ఆఫర్ చేయలేని ఇస్తారంటే మంచిగా ప్రీ ప్లేటింగ్ ఎలా చేసుకోవాలని చెప్పి ఫస్ట్ ఒక పాత చీరతో ట్రై చేయండి. యూట్యూబ్లో మనకు చాలా వీడియోస్ ఉంటాయి, పాత చీరతో ట్రై చేసి అండ్ దెన్ డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్. నేనైతే పర్సనల్లీ కూర్చొని నా శారీస్ అన్ని నేనే ప్రీ ప్లేటింగ్ చేసుకున్నా. నాకు సన్నగా పెడితే ఇష్టం ఉండదు, నాకు బాడీ పియర్ షేప్ బాడీ కాబట్టి నాకు సన్నగా పెడితే ఇష్టం ఉండదు. సన్నగా కనిపిస్తుంది సన్నగా పెడితే, బట్ స్టిల్ ఐ డోంట్ లైక్ ఇట్. నాకు కొంచెం పెద్దగా కనిపించాలా, బార్డర్ కనిపించాలా మంచిగా, అదొక పిచ్ అనమాట. అందుకే నేను కూర్చొని పర్సనల్గా అన్ని ప్రీ ప్లేటింగ్ చేసుకున్నాను. ఐ లెర్న్ ఫ్రమ్ యూట్యూబ్. ఓకే, యూట్యూబ్లో మనకు అన్నీ దొరుకుతుంది, సో అది కూడా దొరుకుతుంది. ట్రై టు డూ ఇట్. ఫస్ట్ ఒక పాత చేత చేయండి, మంచిగా వస్తే ఇంప్లిమెంట్ ఫర్ యువర్ న్యూ శారీస్. అండ్ ఎక్కువ హీట్ పెట్టేయకండి పాపం చీరలకి, అంటే చీరలు పాడైపోతాయి. ఎక్కువ హీట్ పెట్టేస్తే చీరలు బాగా పాడైపోతాయి. అంత వేలకు వేలు పెట్టుకుంటాం కదా, అదొకటి. అండ్ దెన్ క్యారీ యువర్ మాయిశ్చరైజర్, ఫేస్ వాష్, చిన్న కోకోనట్ ఆయిల్ డబ్బా. ఓకే, ఎందుకంటే మేకప్ రిమూవ్ చేసుకోవడానికి. టిష్యూస్, ఈ 4 క్యారీ చేయండి. మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, ఫేస్ వాష్ అండ్ దెన్ యువర్ కోకోనట్ ఆయిల్ డబ్బా అండ్ టిష్యూస్. ఈ 5 క్యారీ చేయండి. 5 ఒక కవర్లో వేసి పెట్టేసుకోండి. అండ్ మీ పర్సనల్ చాయిస్ ఆఫ్ లిప్స్టిక్, మీకు ఏ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఇలాంటి లిప్స్టిక్ అయితే నాకు ఏ మేకప్ వేసుకున్నా చాలా బాగా కనిపిస్తా నేను అని మీకు ఏమైనా అనిపిస్తే ట్రై టు క్యారీ దట్ ఆల్సో. ఓకే, అది క్యారీ చేసి పెట్టుకోండి ఖచ్చితంగా. ట్రై టు అప్లై. ఓకే, ట్రై టు అప్లై కాదు, మస్ట్ అండ్ షుడ్ అప్లై చేసుకోండి, అప్పుడే మీ స్కిన్ బాగుంటుంది. సో ఆఫ్టర్ ద ఈవెంట్ వాష్ యువర్ ఫేస్ విత్ ప్రాపర్ మాయిశ్చరైజ్, ప్రాపర్లీ. ఓకే, లైక్ ఫస్ట్ టిష్యూతో
ఆయిల్ మొత్తం అప్లై చేసి టిష్యూతో మొత్తం వైప్ చేసేసి అండ్ దెన్ ఫేస్ వాష్ వేసుకొని దాంతో మంచిగా రబ్ చేసేసి 2 సార్లు ఫేస్ వాష్ వాడండి. మీ స్కిన్ అనేది మంచిగా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత మంచి మాయిశ్చరైజర్ అప్లై చేశారంటే మీ స్కిన్ చాలా మంచిగా ఉంటుంది. బ్రేక్అవుట్స్ ఇలాంటివి ఏవి జరగకుండా ఉంటుంది. ఓకేనా? బీ ఆర్గనైజ్డ్, అన్ని ప్రాపర్గా సర్దేసుకోండి. ఓకేనా? మీకు ఏమేమి కావాలో ఈవెంట్ వైజ్ రాసుకొని, ఏం తప్పులేదు, రాసుకొని ఒక కవర్లలో సెట్ చేసుకొని పెట్టేసుకోండి ప్రాపర్గా. పెళ్లి కూతురు బ్యాగ్ అంటే ఎవరు మిక్స్ చేయరు కదా, మీకు సెపరేట్గా లగేజ్ ఉంటుంది కాబట్టి మీ థింగ్స్ అన్ని మీ దాంట్లో మంచిగా సెట్ చేసుకున్నారనుకోండి, యూ విల్ బి సెట్. సో మనం ఏది మిస్ అవ్వం అనమాట. నేనైతే అలాగే చేశాను, నాకు అది బాగా యూజ్ అయింది ఆర్గనైజర్ అని చెప్పేసి. అండ్ మెయింటైన్ సెపరేట్ కవర్స్ ఫర్ మేకప్ ప్రొడక్ట్స్. మీరేమైనా పర్సనల్గా కొన్ని మేకప్ ప్రొడక్ట్స్ అంటే కొంతమంది పాపం మీరు ఏదైనా పర్సనల్గా కొన్ని మేకప్ థింగ్స్, కొంతమంది పాపం రిసెప్షన్ మధ్య చేసుకుంటారు మేకప్, పొద్దున ముహూర్తం చేసుకోరు. అలాంటి వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఫౌండేషన్, సెట్టింగ్ స్ప్రే, కాంపాక్ట్, మీకు అవేమీ వద్దండి, ఒక కాంపాక్ట్ తీసుకోండి. ఓకేనా? మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్, కాంపాక్ట్, లిప్స్టిక్, కొంచెం ఐబ్రోస్ ట్రిమ్ అంటే కొంచెం ఐబ్రోస్ చేసుకోవడానికి ఐబ్రో పెన్సిల్, ఈ 5 క్యారీ చేయండి. మీకు మార్నింగ్ మీరు మేకప్ చేసుకోలేరు, మీరు మేకప్ ఆర్టిస్ట్ని పిలిపించుకోవట్లేదు అంటే ఈ 5 క్యారీ చేయండి. ఓకే? ఈ 5 క్యారీ చేస్తే ఒక మేకప్ సెట్టింగ్ స్ప్రే కూడా, అది కూడా క్యారీ చేయండి. మీకు స్వెట్ రాకుండా ఉంటుంది, బాగుంటుంది. అంటే పొద్దున కొంతమంది ప్రిఫర్ చేయరు, ఓన్లీ నైట్కి చేయించుకుంటూ ఉంటారు. అలాంటి వాళ్ళకు ఇది యూజ్ అవుతుంది. ఓకేనా? అండ్ దెన్ పెళ్లి కూతురు బ్యాగ్లో నానా చెత్త పెట్టకండి. పెళ్లి కూతురు కంటే ఒక ట్రాలీ ఇచ్చేసేయండి, లేదా ఒక బ్యాగ్ ఇచ్చేసేయండి. తన దాంట్లో వచ్చి నా షర్ట్ పెట్టుకో, నా ప్యాంట్ పెట్టుకో, నా చీర పెట్టుకో, నా డ్రెస్ పెట్టుకొని తనని విసిగించకండి. ఓకే? పెళ్లి కూతురు కంటూ సెపరేట్గా ఒక బ్యాగ్ పెట్టేసి దానికి కావాల్సిన థింగ్స్ పెళ్లికి దాంట్లో సర్దేసుకోండి. ఓకే? అండ్ దెన్ నెక్స్ట్ ఇంకొకటి హెయిర్ డ్రైయర్. హెయిర్ డ్రైయర్ సిస్టర్ అంట చాలా అడగచ్చు. చాలా మందికి పాపం జుట్టు ఒత్తుగా ఉంటుంది, ఆరకపోతే అలానే జడేసుకుంటారు, పాపము తలనొప్పితో ఏడుస్తూ ఉంటారు. ఆ ఈవెంట్ అయ్యేటప్పటికి వాళ్ళకి తలనొప్పి వచ్చేస్తుంది. సో ఏం చేస్తారంటే మంచి హెయిర్ డ్రైయర్ ఒకటి తీసుకోండి. ఒక 1000 రూపీస్లో వచ్చేస్తుంది మనకి ఇప్పుడు హెయిర్ డ్రైయర్లు, 600-700 దొరుకుతుంది. ఒక మంచి హెయిర్ డ్రైయర్ క్యారీ చేయండి. సో మంచిగా డ్రై చేసుకోండి. హెయిర్ డ్రై చేసుకున్నాం అనుకోండి బాగా వస్తుంది మన హెయిర్ స్టైల్. పూల జడ కూడా మంచిగా ఆగుతుంది. లేదంటే తలనొప్పి వస్తుంది ఆ పూల జడ పెట్టుకోవడము, ఆ సవరాలు పెట్టుకోవడము, వీటి వల్ల మనకు జుట్టు చాలా బరువు అనిపించేస్తుంది. సో ఒక మంచి హెయిర్ డ్రైయర్ క్యారీ చేయండి. వీలైతే స్ట్రైట్ను కూడా క్యారీ చేయండి. మీ దగ్గర ఉంటే క్యారీ. ఓకే? కొనుక్కోవాలి అంటే మాత్రం నేను ఏం చేయలేను, బట్ అట్లీస్ట్ డ్రైయర్ కొనుక్కోండి. ఇప్పుడు వర్షాకాలము పెళ్ళిళ్ళు ఉంటాయి, లేదా వింటర్ సీజన్లో పెళ్ళిళ్ళు ఉంటాయి, అలాంటి వాళ్ళకి జుట్టు అస్సలు ఆరదు. అండ్ కొంతమంది థిక్ హెయిర్ ఉంటుంది, వాళ్ళకు జుట్టు ఆరదు. మంచి డ్రైయర్ అయితే ఒకటి క్యారీ చేయండి. 600 దొరుకుతుందండి డ్రైయర్, అదొకటి క్యారీ చేయండి. అండ్ ఫైనలీ మీ ఈవెంట్ కంటే ఒక 1 అవర్ ముందే రెడీ అయిపోండి. మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ 1 అవర్ ముందే రెడీ అయిపోయేసి మంచిగా ఫొటోస్ తీసుకోండి. ఈవెన్ రిసెప్షన్కి వెళ్ళేటప్పుడు, ఫంక్షన్ హాల్కి వెళ్ళేటప్పుడు కూడా రెడీ అయ్యి వెళ్తాం కాబట్టి త్వరగా రెడీ అయిపోయేసి ఫొటోస్ తీసుకోండి. అండ్ ట్రై టు సే టు యువర్ పార్ట్నర్, మీతో పాటు మంచిగా స్మైల్ చేయమని చెప్పండి, కోఆపరేట్ చేయమని చెప్పండి. ఎందుకంటే వాటిని మనం లైఫ్ లాంగ్ చూసుకుంటాం కదా. సో మళ్ళీ అయ్యో అరే నవ్వలే నేను, అరే మొహం ఇలా ఎందుకు పెట్టుకున్నా అని చెప్పి మనమే బాధపడతాం. అబ్బాయిలు పెద్దగా పట్టించుకోరు కానీ మనం అయితే బాధపడతాం, ఇక్కడ నేను బాగాలేను, అక్కడ నేను బాగున్నాను అని మనమే అనుకుంటూ ఉంటాం. అండ్ ఇంకొక లాస్ట్ థింగ్ ఏంటి అంటే, చాలా మంది పాపం పిల్లలు కానీ కొంతమంది ఇళ్లలో లైక్ గొడవలు చేసేవాళ్ళు ఉంటారు. పాపం ప్రశాంతంగా పెట్టరు చుట్టుపక్కల వాళ్ళని హతాయిస్తూ ఉంటారు. మెంటల్ టెన్షన్ ఉంటుంది అన్ని పనులు చేసుకుంటూ. అలాంటి వాళ్ళకి మాత్రం హ్యాట్స్ ఆఫ్ అండి. బట్ మీరే అంటే ఈవెంట్ మీది, మీరే ఎంజాయ్ చేయాలి కదా. ఈవెంట్ మీది, మీరే ఎంజాయ్ చేయాలి కదా. మీరే ఎంజాయ్ చేయకపోతే ఎవరు ఎంజాయ్ చేస్తారు? అన్ని లక్షలు ఖర్చు పెడతాం మనం పెళ్ళికి. మీరు అంటే మీలో స్మైల్ కనిపించకుండా స్ట్రెస్ కనిపిస్తే మళ్ళీ ఫొటోస్ చూసుకున్నప్పుడు అరే నేను అలా నవ్వలేదే, నవ్వుంటే చాలా బాగుండేదేమో ఫొటోస్ కానీ ఫీల్ అవుతూ ఉంటాం. అండ్ కొంతమందికి పాపం ఇళ్లలో గొడవలు చేసే వాళ్ళు ఉంటారు, లేదా మాట్లాడే వాళ్ళు ఉంటారు, జడ్జ్ చేస్తారు మనల్ని చూసేసి. వాళ్ళు వచ్చి తిని వెళ్ళిపోతారండి. లైఫ్ లాంగ్ మీరే ఉండాలా అండ్ మీరే చూసుకోవాలా ఫొటోస్ని కూడా కదా. సో లెట్ ఇట్ బి. ఎన్ని గొడవలు జరిగినా, ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని ఎక్స్ట్రాస్ మాట్లాడి ఒక బ్యాచ్ ఉంటుంది, ఆ బ్యాచ్ ఎన్ని మాట్లాడినా, ఎవరు ఎన్ని చేసినా ఇగ్నోర్ చేయండి. బాధపడకండి కూర్చొని, అరే వీళ్ళు అనేసారి నన్ను, నా లైఫ్ ఇంతేనా, ఆఫ్టర్ మ్యారేజ్ కూడా నేను ఇలానే ఉంటాను. కొంతమందికి పాపం టాక్సిక్ ఇన్లాస్ ఉంటారు. పెళ్లిలోనే వాళ్ళు చాలా హడావిడి చేస్తూ ఉంటారు. ఐ మీన్ పెళ్లిలోనే వీళ్ళ మాట వినాలి అన్నట్టు బిహేవ్ చేస్తూ ఉంటారు కొంతమంది టాక్సిక్ ఇన్లాస్. వాళ్ళు మనం ఏం చేయలేం. టాక్సిక్ పేరెంట్స్ అని నేను చెప్పను, ఎందుకంటే మన పేరెంట్స్ అందరూ మన కోసం అన్నీ చేస్తారు కదా.
టాక్సిక్ ఇన్లాస్ ఉంటారు పాపం, వాళ్ళు ఏది చెప్తే అదే జరగాలి పెళ్లిలో, వాళ్ళు కూర్చోవాలి నిల్చోవాలని చెప్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళని పట్టించుకోవద్దండి. జస్ట్ ఆ డే కోసం కామ్గా అన్ని భరించండి. ఓకే, బట్ ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇట్స్ యువర్ డే, యూ హ్యావ్ టు ఎంజాయ్, రైట్? కాబట్టి ఎంజాయ్ చేయండి, మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ చేయండి, మంచిగా ఫోటోలు దిగుదాం, మంచిగా స్మైల్ చెయ్యి, లేకపోతే జస్ట్ ఫోటోని ఇలా చూడడం కాదు, కొంచెం స్మైల్ చేయండి. మీకు ఓపెన్ టీత్ స్మైల్ మీ ఫేస్కి బాగుంటుందంటే అలా ట్రై చేయండి. ఇలా పెట్టుకుంటే ఏమొస్తుంది? ఏం రాదు. కొంచెం మన హ్యాపీనెస్ అనేది ఫేస్లో కనిపించాలి, దానికి స్మైల్ చేయాలి. ఓకేనా? మంచిగా స్మైల్ చేస్తూ ఫొటోస్ తీసుకోండి మీ పార్ట్నర్తో మాట్లాడండి, కోఆపరేట్ చేయి ప్లీజ్ అని చెప్పేసి, అండ్ మంచిగా కమ్యూనికేట్ చేసుకొని ఫొటోస్ అన్నీ మంచిగా తీసుకోండి, ఎందుకంటే మనం దాన్ని లైఫ్ లాంగ్ చూసుకోవాలి కాబట్టి. అండ్ కమింగ్ టు ద పాయింట్, టాక్సిక్ ఇన్లాస్, టాక్సిక్ రిలేటివ్స్ ఇలాంటి వాళ్ళందరూ మనల్ని ఏమీ చేయలేరు, లిటరల్లీ ఏమీ చేయలేరు. వాళ్ళు వచ్చి మనకు ఫుడ్ కూడా పెట్టరు, రేపు మన కష్టం వస్తే ఎవడు ముందుకు కూడా రాడు. ఇన్ని మాట్లాడతారు కదా, పెళ్ళికి ఒక ₹1,00,000 డొనేట్ చేయమని చెప్పండి, డొనేషన్ అడుగుతున్నాను నేను, హెల్ప్ కూడా కాదు, డొనేషన్ ఎవడు చేయడు. అందరూ ఎదవసోది మాట్లాడతారు, ఏమని ఫుడ్ ఇలా పెట్టరు అలా పెట్టరు, ఫుడ్ అయిపోయింది మాకు ఫుడ్ లేదు. టైంకి వెళ్ళి తినాలా, నువ్వు తినకపోతే అయిపోయిద్ది. ఎందుకంటే 100 మంది వస్తారు పెళ్ళికి, ప్రతి ఒక్కరి కోసం ఫుడ్ అక్కడ ఆగదు కదా. అండ్ ఎవరో అన్నోన్ పర్సన్స్ కూడా వచ్చి వెళ్ళిపోతా ఉంటారు, మనం అందరినీ ఆపలేము, అందరినీ చూడలేం, ఎవరు మన ఫ్రెండ్స్ ఎవరు మన రిలేటివ్స్, ఎందుకంటే అక్కడ బోత్ ద ఫ్యామిలీస్ ఉంటాయి. ఒకవేళ మనం సడన్ గా ఆ రిలేటివ్స్ ఎవరు మీరు ఎందుకు తింటున్నారని చెప్పామనుకోండి, బాగోదు. కాబట్టి తినేయండి, డిన్నర్ స్టార్ట్ అయింది అనుకోండి వెళ్ళిపోయి తినేయండి. ఓకే, అంతేకాని ఏం లేదు అక్కడ అన్నీ అయిపోయాయి ఏం పెట్టారు వాళ్ళు, ఇలాంటి ఏదో మాటలు మాట్లాడకండి. సీరియస్గా చెప్తున్నా నేను. పాపము ఆ పెళ్లి పిల్ల వాళ్ళ నాన్నకు తెలుస్తుంది ఆ కష్టం, లేదా ఆ పిల్ల ఫ్యామిలీకి తెలుసు ఆ కష్టం. ఎందుకంటే కొంతమంది పాపం అప్పు చేసి మరీ పెళ్లి చేస్తూ ఉంటారు. ఒక్కరోజు మిమ్మల్ని మంచిగా ట్రీట్ చేయడం కోసం వాళ్ళు లైఫ్ లాంగ్ అప్పులు కట్టుకోవాలా. సో ప్లీజ్ జడ్జ్ చేయకండి, ఫుడ్ బాగాలేదు అది బాగాలేదు ఇది బాగాలేదు అని చెప్పి. వాళ్ళకు అయినంతలో వాళ్ళు చేశారు అని అనుకోండి, అర్థమైందా? ఊరికి జడ్జ్ చేసి ఇంకొచ్చేస్తారు కొంతమంది, అట్లా చేశారు ఇట్లా చేశారు. మీకు ఎందుకు మీరు చేస్తున్నారా? లేదు కదా. పోనీ మీరు వాళ్ళ అప్పు కడతారా? లేదు కదా. సో ఇలాంటి వాళ్ళు అందరినీ మీరు అవాయిడ్ చేయండి. ఓకే, అండ్ ఎవరేమనుకున్నా పట్టించుకోదండి, ఇట్స్ యువర్ డే కాబట్టి ఎంజాయ్ చేయండి. నేను అదే చెప్తాను. టాక్సిక్ ఇన్లాస్ని, టాక్సిక్ రిలేషన్లో ఉన్న వాళ్ళని మనం ఏమీ చేయలేం, వాళ్ళు మారరు, వాళ్ళ జీవితాలు అంతే. సో వదిలేయండి, నేను అదే చెప్తా. జస్ట్ ఇగ్నోరింగ్ నేర్చుకోండి. అరే వాళ్ళు అలా అన్నారని బాధపడుతూ కూర్చుంటే మీ డే అయిపోతుందండి. ఎప్పుడు ఎంజాయ్ చేస్తారు మీరు? ఎప్పుడు మీరు హ్యాపీగా ఉంటారు? జీవితం అంతా వాళ్ళ గురించి ఆలోచించాం మనం. అట్లీస్ట్ ఇవాళ మన డే కదా, డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇలా ఫోటో తీసుకోవడం మీకు ఇష్టమా? తీసుకోండి, ఎవరు మనల్ని ఆపుతారు? అండ్ మీకు ఇలా రెడీ అవ్వడం ఇష్టమా? రెడీ అవ్వండి. సి ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ యువర్ డే, ఇట్స్ యువర్ మనీ అండ్ ఇట్స్ యువర్ ఈవెంట్ కదా. సో మీ పార్ట్నర్తో మాట్లాడుకొని ప్రాపర్గా అన్ని గైడ్ చేసుకొని ఎంజాయ్ యువర్ డే అండ్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద బ్రైడ్స్. ఓకే, పెళ్ళి అనే రిలేషన్షిప్ చాలా బాగుంటుంది, పెళ్ళి అంటేనే చాలా బాగుంటుంది. కొంతమందికి లైఫ్ పైకి వెళ్ళిపోతుంది, కొంతమందికి పాపం కింద పడిపోతుంది. కింద పడే వాళ్ళని మనం ఏం చేయలేం, ఇట్స్ కంప్లీట్లీ దే డెస్టినీ. బట్ హైట్స్లోకి వెళ్ళిపోతారు కొంతమంది ఆఫ్టర్ మ్యారేజ్, వాళ్ళు దాన్ని అలాగే నిలబెట్టుకోండి. అండ్ చాలామంది అంటుంటారు మన పేరెంట్స్ని, ఇన్లాస్ కూడా, మీ పేరెంట్స్ ఏం పెట్టలేదు నువ్వేం తీసుకోలేదు అనని అనని వాళ్ళేం పాపం మనకేం పెట్టరు కదా. ఎండ్ ఆఫ్ ద డే మీ పేరెంట్స్ ఏం పెట్టలేదు నువ్వేం తీసుకురాలి అంటే ఓకే అంటే అనుకోండి. ఇప్పుడు వాళ్ళ దగ్గర మాకు ఇది పెట్టరు అది పెట్టరు అని చెప్పి ఆర్గ్యూ చేసామనుకోండి, మనం బ్యాడ్ అయిపోతాం. ఓకేనా? సో వదిలేయండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా పట్టించుకోవద్దండి. మీ పేరెంట్స్ వల్ల ఎంత అయితే అంత చేశారు వాళ్ళు, అర్థమైందా? ఇంకా వాళ్ళని మీరు ఇది పెట్టలే అది పెట్టలే అని చెప్పి వాళ్ళు పోక్ చేస్తూ ఉంటారు, కొంతమంది రిలేషన్స్ కానీ కొంతమంది ఇన్లాస్ కానీ. సో మీ పేరెంట్స్ని ఇంకా ఇబ్బంది పెట్టకండి, ఎందుకంటే ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఇట్స్ లైక్ వాళ్ళు కొన్ని ఇయర్స్ దాచుకున్న అమౌంట్ అంతా బయట తీసి మన కోసం ఖర్చు పెట్టేస్తారు. లేదా కొంతమంది సంవత్సరాలు కూడా అప్పులు కడతా ఉంటారు. మనకు పెళ్ళిళ్ళై మనకు పెళ్ళిళ్ళై మన పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దోళ్ళ కూడా అప్పులు కడతా ఉంటారు పాపం కొంతమంది. సో పేరెంట్స్ని ఎప్పుడు బ్లేమ్ చేయకండి. ఓకేనా? మీ ఇన్లాస్ ఆనందం కోసం మీ అమ్మ నాన్నల్ని ఇబ్బంది పెట్టకండి. నేను పర్సనల్గా చెప్తున్నా ఇది, ఎందుకంటే మన కోసం అమ్మ నాన్న చాలా కష్టపడి ఉంటారు మనల్ని ఈ స్టేజ్ నిలబెట్టడానికి. అండ్ మన పెళ్లి కోసం వాళ్ళు లైఫ్ లాంగ్ ఎర్న్ చేసి మొత్తం పెట్టేస్తూ ఉంటారు. సో మీ ఇన్లాస్ కోసం, మీ ఇన్లాస్ ఆనందం కోసం అమ్మ నాన్నని అస్సలు కష్టపెట్టకండి. ఓకేనా? మీ పేరెంట్స్ తెలుసు మీకు ఏది మంచిదని చెప్పి వాళ్ళు అదే చేస్తారు. అండ్ చాలా మంది లవ్ మ్యారేజ్ చేసుకుంటారు పాపం, అలాంటి వాళ్ళని ఏమీ చేయలేం మనం.
అటుపక్క మాట్లాడలేం, ఇటుపక్క మాట్లాడలేం మనలాంటి సిచ్యువేషన్ ఉన్న వాళ్ళకు. సో జస్ట్ ఆ ఒక్కరోజు అన్నిటినీ కొంచెం ఇగ్నోర్ ఇట్. ఏమన్నా అయితే ఆఫ్టర్ మ్యారేజ్ విల్ టాక్ అని పెట్టుకోండి మనసులో. అన్నీ మనసులో పెట్టుకొని అనకండి. కొంతమంది హట్ అయ్యే వాళ్ళు ఉంటారు, కానీ మీరు హట్ అవ్వకుండా చూసుకోకూడదు ఎండ్ ఆఫ్ ద డే. ఓకేనా? మన సంతోషం కోసం వేరే వాళ్ళని బాధ పెట్టకూడదు, కానీ వేరే వాళ్ళ సంతోషం కోసం మన సంతోషాన్ని సాక్రిఫైస్ చేయకూడదు. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? అండ్ అప్కమింగ్ బ్రైడ్స్ అందరికీ ఆల్ ద బెస్ట్. ఇది ఒక బ్యూటిఫుల్ రిలేషన్షిప్ అనమాట మ్యారేజ్ అనేది. దాన్ని మీరు మంచిగా ఎంజాయ్ చేయండి అండ్ మీ పార్ట్నర్తో కమ్యూనికేట్ అవ్వండి. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా లెట్ దెమ్ నో. వాళ్ళతో ట్రాన్స్పరెంట్గా ఉండండి. మీ బాయ్ బెస్టీస్తోనో లేకపోతే మీ క్లోజ్ ఫ్రెండ్స్తోనో మీ కజిన్స్తోనో చెప్పుకుంటూ ఉంటారు కొంతమంది. హస్బెండ్కి ఏం చెప్పరు. చెప్పండి మీ హస్బెండ్కి. మీరు ఓపెన్ అప్ అయితే తనకు తెలుస్తుంది మీరు ఏంటి అని చెప్పి. ఫస్ట్ 2-3 నెలలు బాగానే ఉంటారు, మళ్ళీ స్టార్ట్ అవుతుంది రచ్చా, నువ్వు అట్లా ఇట్లా 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 అనేసి. సో అన్నీ ఇగ్నోర్ చేసేయండి. ఓకేనా? మన పార్ట్నర్తో కమ్యూనికేట్ అవ్వండి. కమ్యూనికేట్ అవ్వడం తప్ప ఇంకొక వే లేదు మంచి రిలేషన్షిప్ బిల్డ్ చేసుకోవడానికి. ఇది ఓవర్ ద ఇయర్స్ రిలేషన్ అనేది బిల్డ్ అవుతుంది కాబట్టి ఒకరినొకరు అర్థం చేసుకోవడం వల్ల మన రిలేషన్ అనేది స్ట్రాంగ్ అవుతుంది. మధ్యలో ఎలాంటి మాటలు చెప్తే వినకండి. వేరే వాళ్ళు మీ హస్బెండ్ని, మీ అత్తమామల్ని ఇలా కష్టపెట్టు, లేదా మీ వాళ్ళ మాటలు అనేసేయి. మీ పేరెంట్స్ ఏం పెట్టలేదు అంటున్నారు, మీ పేరెంట్స్ని సతాయించు, మీ పేరెంట్స్ దగ్గర అన్ని తీసుకొచ్చుకో, మీ పేరెంట్స్ని ఇబ్బంది పెట్టు, ఇట్లా చెప్తా ఉంటారు కొంతమంది. సో ప్లీజ్, మీ పేరెంట్స్ వాళ్ళు ఎంతైతే అంత వాళ్ళు చేస్తారు. ఎండ్ ఆఫ్ ద డే మీకోసమే కదా వాళ్ళన్నీ చేసేది. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మీకోసం వాళ్ళు ఇంత కష్టపడ్డది కాబట్టి ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ దెమ్. అండ్ ఇంట్లో సంతోషం కోసం పేరెంట్స్ని బాధ పెట్టకండి. ఓకేనా? అదొక్కటి గుర్తుపెట్టుకోండి. అండ్ అంతే అనమాట. వాళ్ళ వ్లాగ్ చాలా ఎక్కువ మాట్లాడేసాను నేను. బేసిక్గా చాలా ఎక్కువ మాట్లాడతాను. ఐ నో ఇది 30-35 minutes అవుతుంది ఈ వీడియో, కాకపోతే ఓపిక్గా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అక్కడ ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని హిట్ చేయండి. సో మా వీడియోస్ అన్ని మీ వరకు వచ్చేస్తాయి. ఓకేనా? బాయ్ బాయ్. అంటిల్ our next video.